ఏపీలో అత్యధికంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32% పోలింగ్ రికార్డైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అదేవిధంగా ఎంపీ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06%, అత్యల్పంగా విశాఖలో 71.11% పోలింగ్ నమోదైంది. తెలంగాణలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేసి ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశంలో 2024 ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు ఖాయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రజల్లో బీజేపీకి పెరిగిన ఆదరణే తమ విశ్వాసానికి కారణమని ముంబైలో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ 75 ఏళ్ల పాటు ప్రజల్ని మోసం చేసిందని, వికసిత్ భారతే మా ధ్యేయమని, 2047 కల్లా భారత్ అన్ని రంగాల్లో అత్యున్నత స్థానంలో ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూకే యొక్క పార్లమెంటు బరిలో తెలంగాణ వ్యక్తి ఉదయ్ నాగరాజు నిలిచారు. తెలంగాణలోని కరీంనగర్కు చెందిన నాగరాజు లేబర్ పార్టీ తరపున పార్లమెంటరీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు. నార్త్ బెడ్ఫోర్డ్షైర్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలిచారు. నాగరాజు అంతర్జాతీయ వక్తగా, రచయితగా కూడా పేరు గడించారు. ఐక్యరాజ్య సమితి రక్షణ, భద్రతా విభాగంలో పనిచేస్తున్న భారత సిబ్బంది ఇజ్రాయిల్ దాడిలో మరణించారు. గాజాలోని రఫాలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై దాడి జరగడంతో మరణించినట్లు పీటీఐ పేర్కొంది. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యుఎన్ అంతర్జాతీయ సిబ్బంది మరణించడం ఇదే తొలిసారి.